ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అది సర్దార్ పటేల్ యొక్క కృషి, సర్దార్ పటేల్ యొక్క నిర్ణయం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణ మొన్న సాధించుకున్న ఉద్యమ చరిత్ర వేరు, బలిదానాలు కూడా సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఆ రోజు సర్దార్ పటేల్ నిజాం కుట్రలను ఛేదించి ఇతర నిజాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని మార్చాలని చెప్పి నిజాం చేసిన కుట్రలను ఛేదించి వాళ్ళ సర్దార్ పటేల్ వాళ్ళ కఠిన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ హైదరాబాద్ సంస్థానికి విముక్తి కలిగిన విషయాన్ని వాళ్ళ తెలంగాణలోని ప్రతి వ్యక్తి, ప్రతి తెలంగాణ వ్యక్తి, తెలంగాణ సమాజం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సర్దార్ పటేల్ కఠిన నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక పాకిస్తాన్ గానో, ఒక బంగ్లాదేశ్ గానో, ఒక శ్రీలంకనో వాళ్ళ ఆకలి రాజ్యంగా తిండికి లేక తిప్పలు పడుతూ వాళ్ళ బిచ్చమెత్తుకునే పరిస్థితి, ఆకలి కేకలతో తల్లడిల్లే పరిస్థితి వాళ్ళ తెలంగాణకు వచ్చేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.